ఈ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఆ విద్యార్థుల యొక్క మరియు సమాజం యొక్క చుట్టూ చూసినట్లయితే అన్ని విపరీతమైనటువంటి మూఢనమ్మకాల ఊబిలో సమాజం అనేది మునిగిపోయింది నేటి కాలంలో. అటువంటి పరిస్థితుల్లో ఈ వాళ్ళలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రధానంగా ఉపాధ్యాయుల మీదనే ఉంది. మరీ ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయుల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు కానివ్వండి, సమాజం కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, లేదా టీవీ పెడితే టీవీల్లో కానీ లేదా పేపర్లలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ సూడో సైన్స్ అనేది, మూఢనమ్మకాలు అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నటువంటి తరుణంలో వాళ్లకు వాస్తవాలను చెప్పాల్సినటువంటి బాధ్యత నిజం చెప్పాలంటే టీచర్ల మీదనే ఉంది. వేరే ఇంకెవరు కూడా ఆ పని చేయట్లేరు కాబట్టి టీచర్లు తప్పక ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళు పెంపొందించాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళకు శాస్త్రీయ పద్ధతి అంటే ఏందో తెలియజేయాలి. శాస్త్రీయ పద్ధతి అంటే మెథడ్ ఆఫ్ సైన్స్ అంటాం. అది ఈ శాస్త్రీయ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్. ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారా ఇందులో 6 స్టెప్స్ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ ని గనక ఫాలో అయినట్లయితే ఇది కేవలం సైన్స్ కి సంబంధించినటువంటి అంశాలకే కాదు, మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలకు కూడా ఈ శాస్త్రీయ పద్ధతి అనేది సరైనటువంటి పరిష్కారాలను సూచిస్తుంది. ఇందులో ఈ శాస్త్రీయ పద్ధతిలో ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్ అంటే పరిశీలన, రెండవ స్టెప్ క్వశ్చన్ అంటే ప్రశ్నించడం, మూడవ స్టెప్ హైపోథిసిస్ అంటే పరికల్పనలు చేయడం, నాలుగవ స్టెప్ ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగము, ఐదవది ఎనాలసిస్ అంటే విశ్లేషణ, ఆరవది కంక్లూజన్ అంటే తుది నిర్ణయానికి రావడం. ఇందులో మొట్టమొదటి స్టెప్ తీసుకున్నట్లయితే అబ్జర్వేషన్, విద్యార్థుల్ని తమ చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని పూర్తిగా పరిశీలించమని చెప్పాలి. అతడు ఎప్పుడైతే ఆసక్తితో తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని, పరిసరాలను బాగా పరిశీలిస్తాడో అతనికి ఇమీడియట్ గా నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ప్రశ్న అనేది వస్తుంది. ఎప్పుడైతే చక్కగా పరిశీలన చేస్తాడో ప్రశ్నించడం అనేది అలవాటు అవుతుంది. ప్రశ్న అనేది ఒక సహజ సిద్ధంగా వచ్చేటువంటిది. అది ఈ ప్రశ్న అనేది లేకపోతే ప్రగతి లేదు. కాబట్టి ఈ ప్రశ్నించేటువంటి తత్వం విద్యార్థులు అలవడాలంటే ముందుగా వాళ్ళు పరిశీలించడం నేర్పించాలి. ఈ ప్రశ్న ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మంది టీచర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ ఏమనుకుంటారంటే తరగతి గదిలో ఒక విద్యార్థిని లేపి ప్రశ్న ఇస్తే ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వాళ్ళే మంచి తెలివిగల పిల్లలుగా ట్రీట్ చేస్తారు. కానీ నిజానికి సరైన ఆన్సర్ చెప్పినటువంటి పిల్లల కంటే కూడా ప్రశ్న అడిగినటువంటి పిల్లలే తెలివైన పిల్లలు. ఎందుకంటే ఆన్సర్ ఏకాగ్రతతో చదవడం ద్వారానో లేదా బట్టి బట్టో ఎలాగో అలా నేర్చుకోవచ్చు. ఇది ఆన్సర్ చెప్పడం అనేది మెమరీకి సంబంధించినటువంటి అంశం. కానీ ప్రశ్న అడగాలి అంటే పరిశీలన ఉండాలి, ఆలోచన ఉండాలి. సో ప్రశ్న అడగడం అనేది ఆలోచనకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి సమాధానం చెప్పినటువంటి వాళ్ళకంటే ఈ ప్రశ్నించినటువంటి వాళ్ళే గ్రేటు. మనకు ఈ ప్రశ్నకు సంబంధించి వోల్టైర్ అనేటువంటి మహాశయుడు ఒక కొటేషన్ చెప్పాడు. జడ్జ్ ఏ మ్యాన్ బై హిస్ క్వశ్చన్స్ రాదర్ దాన్ బై హిస్ ఆన్సర్స్. అంటే ఒక వ్యక్తి తాను చెప్పినటువంటి ఆన్సర్ల ద్వారా అతన్ని అంచనా వేయద్దు, అతడు అడిగినటువంటి ప్రశ్నల ద్వారా మాత్రమే అంచనా వేయాలని దాని అర్థం. అదేవిధంగా ఈ ప్రశ్న అనేది అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే హైపోథిసిస్ అంటే ఊహించడము, పరికల్పన చేయడము. ఊహించడము అంటే ఎలా ఊహించాలి అంటే రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి సమాధానం కోసం మనం ఊహించాలి. పరిశీలన చేయడం ద్వారా ప్రశ్న వచ్చింది, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏమై ఉంటుంది అనే దానికి రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి ఊహలు,
ఎవిడెన్స్ బేస్డ్ ఊహలు, పరీక్షించదలిచేటువంటి ఊహలు ఇవన్నీ ఉంటాయి సైన్స్ లో. పురాణాల్లో ఉండేటువంటి ఊహలకు, సైన్స్ లో ఉండేటువంటి ఊహలకు స్పష్టమైన తేడా ఉంటుంది. ఈ ఊహించాక అతడు ప్రయోగానికి వెళ్తాడు. ఈ ఊహలలో ఏది సరైనది అనేది తెలుసుకోవాలంటే ప్రయోగ దశ 4th స్టెప్‌కి వెళ్తాడు. ప్రయోగం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలను విశ్లేషణ చేస్తాడు. ఈ విశ్లేషణ చేశాక ఆ విశ్లేషణ ఆధారంగా ఒక తుది నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఈ 6 స్టెప్స్ అన్నమాట. ఈ 6 స్టెప్స్‌ని సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడ్‌ని చెప్పినటువంటి సైంటిస్ట్ పేరు ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఈ సైంటిస్ట్ ఈ మెథడ్ ఆఫ్ సైన్స్ ని రూపొందించడం జరిగింది. ఈ మెథడ్ ఆఫ్ సైన్స్ ద్వారా ఇది కేవలం సైన్స్ కి సంబంధించినటువంటి టాపిక్ గా మనం తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలు, అవి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, లేదా మానసిక సమస్యలు కానివ్వండి, ఏ సమస్యకైనా సరైన పరిష్కారం అనేది రావాలి అంటే ఈ స్టెప్స్ నే ఫాలో కావాలి. ఈ స్టెప్స్ ను ఫాలో కాకుండా ఎవరు ఏ పడితే వాళ్ళు చెప్పింది వింటే అది మనకు సరైన పరిష్కారం రాదు. ఈ 6 స్టెప్స్ ను ఫాలో అయితే మనం ఏ సమస్య గురించైనా కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం అనేది ఉండదు. సరైన పరిష్కారం అనేది వస్తుంది. అసలు మనకు ఈ శాస్త్రీయ దృక్పథం గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా మూఢనమ్మకాల గురించి మాట్లాడాలి. అయితే చాలా మందికి ఈ నమ్మకము, మూఢనమ్మకాల మధ్య ఉండేటువంటి తేడా స్పష్టంగా తెలవదు. నమ్మకాలు ఎవరికైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. నమ్మకము అనేది ఇప్పుడు చెప్పినటువంటి స్టెప్స్ లో ప్రయోగానికి ముందుండేటువంటి దశ. ప్రయోగానికి ముందే నమ్మకాలు ఉంటాయి. ప్రయోగం చేసిన తర్వాత అందులో నిజమో అబద్ధమో ఏదో ఒకటి తేలుతుంది. ఆ నిజమో అబద్ధమో ఏదో ఒకటి తేలిన తర్వాత అప్పుడు నమ్మకం అనేది ఉండదు. అప్పుడు వాస్తవం అనేది మాత్రమే ఉంటుంది. సో ఒక ప్రయోగంలో నిజమని తేలిన తర్వాత కూడా ఇంకా అబద్ధాన్ని నమ్మితే దాన్నే మూఢనమ్మకం అంటాం. ప్రయోగంలో నిజమని తేలిన తర్వాత కూడా ఇంకా అబద్ధాన్ని నమ్మితే, వాటినే పాటిస్తే వాటినే మూఢనమ్మకాలు అంటాం. అయితే ఈ శాస్త్రీయ దృక్పథము అంటే ఇప్పుడు ఈ స్టెప్స్ ఇవన్నీ క్లియర్ గా అర్థం కావడం కోసం సమస్య పరిష్కారం ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇవన్నీ మనం ఫాలో కావాలి. అసలు శాస్త్రీయ దృక్పథము అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం జీవించడమే. మన ఆలోచనలు, మన ఆచరణ, మన జీవన విధానాలు ఇవన్నీ కూడా కాలానుగుణంగా మార్చుకోవాలి. మన జీవన శైలిలో ఉండేటువంటి ప్రాచీన సాంప్రదాయాలను ఆధునిక విజ్ఞాన శాస్త్ర వెలుగులో సవరించు. సివి రామన్ దీని గురించి ఏం చెప్పారంటే, ఈ విజ్ఞాన శాస్త్ర సారాంశం అనేది ప్రయోగశాల పరికరాలతో మాత్రమే వికసించదు. నిరంతర పరిశోధన, ప్రశ్నించేటువంటి తత్వము, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవి మాత్రమే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయి అని చెప్పేసి 1954లో మొదటిసారిగా భారతరత్న అవార్డును తీసుకునేటప్పుడు అతడు చెప్పాడు. మనకు ఆర్టికల్ 51AH కూడా అదే చెప్తుంది. It shall be the fundamental duty of every citizen of India to develop scientific temper, spirit of inquiry, humanism and reform. సైంటిఫిక్ టెంపర్ అంటే మంచి చెడుల మధ్య ఉండేటువంటి తేడాను గుర్తించడం. స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అంటే ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలించే తత్వాన్ని పెంపొందించడం. హ్యూమనిజం అంటే మనుషులంతా సమానమేననేటువంటి భావనను కలిగి ఉండడం. రిఫార్మ్స్ అంటే సమాజంలో ఉండేటువంటి లోపాలను, రుగ్మతలను సంస్కరించడం. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 51AH లో క్లియర్ గా పొందుపరచడం జరిగింది. అయితే ఈ శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ విద్యార్థికి రోల్ మోడల్ ఎవరు అంటే టీచర్. టీచర్ని చూసే పిల్లలంతా కూడా ఇమిటేట్ చేస్తుంటారు. టీచర్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం ఎలా ఉంటే, మనం ఎలా ఆలోచన చేస్తే, మనం ఎలాంటి భావాలను కలిగి ఉంటే పిల్లలు కూడా అలాంటి భావాలనే పాటించడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ మూఢనమ్మకాలను ఇవన్నీ కూడా చెప్పేటువంటి మనం కూడా రోల్ మోడల్ లాగా ఉండాలి. ఫస్ట్
మనమే శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. వృత్తి జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే మన యొక్క ప్రభావం సమాజం మీద పడుతుంది కాబట్టి, వ్యక్తిగత విశ్వాసాలు ఏమ ఏమ ఎలా ఉన్నప్పటికీ వాటన్నిటిని గూడా సవరించుకోవాల్సినటువంటి అవసరం గూడా మన ఉపాధ్యాయుల మీద తప్పనిసరిగా ఉంది. మనం ఏ విధంగానైతే పాతగా ఉన్నటువంటి బట్టల్ని లేదా చిరిగిపోయినటువంటి బట్టల్ని ఏ విధంగానైతే తీసేసి కొత్త బట్టల్ని కొనుక్కుంటామో, అదే విధంగా ప్రస్తుత జీవనానికి ఏమాత్రం ఉపయోగపడనటువంటి పాత ఆలోచనల్ని, పాత సాంప్రదాయాల్ని కూడా వదిలేయాలి. అందులో మనకు ఉపయోగపడేటువంటివి ఏమైనా ఉంటే వాటిని మాత్రమే పాటించాలి. మన స్వేచ్ఛకు ఆటంకం కలిగించేటువంటి ఏ పద్ధతి ఉన్నా, ఏ సంప్రదాయం ఉన్నా వాటిని ఏం చేయాలి? వదిలేయాలి. అయితే ఈ చాలా మూఢనమ్మకాలున్నాయి. ఇప్పుడు కాకి అరిస్తే భయం కొంతమందికి, తుమ్మితే భయం, నల్ల పిల్లి ఎదురైతే భయం, శనివారం అంటే భయం, మంగళవారం అంటే భయం, అమావాస్య అంటే భయం, పున్నమి అంటే భయం. ఇవన్నీ అనేక రకాల భయాలను ఈ సమాజంలో ఉండేటువంటి ప్రజలు భరిస్తున్నారు. ఈ భయాల మధ్యనే జీవిస్తున్నారు. అయితే ఈ ఈ రాశులు, వారాలు ఇవన్నీ గూడా పూర్వకాలంలో సమయాన్ని కొలవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ అదంతా గూడా. అదంతా మన దేశానికి సంబంధించింది గూడా కాదు. వాస్తవానికి బాబిలోనియన్ల నుంచి, అంటే టర్కీ, మనకు ఇరాక్ ఆ ప్రాంతం నుంచి క్రమంగా రోమన్లకి, ఆ తర్వాత గ్రీకులకి, ఆ గ్రీకుల నుంచి మనకు వచ్చినటువంటి కల్చర్ ఇదంతా గూడా. ఆనాటి కాలానికి అవన్నీ సరైనవే కావచ్చు. ఈనాటి కాలంలో గూడా ఇప్పటికీ గూడా సమయాన్ని డివైడ్ చేయడానికి ఒక మెథడ్ అంటూ ఉండాలి కాబట్టి ఆ మెథడ్‌ని మనం ఫాలో కావచ్చు. సమయంలో మంచి సమయం, చెడ్డ సమయం అంటూ ఉండదు. కాలంలో మంచి కాలం, చెడ్డ కాలం అంటూ ఉండదు. ఈ వారం మంచిది గాదు, ఈ తిథి మంచిది గాదు అని ఇవన్నీ మనం పాటించకుండా ఉండి విద్యార్థులకు ఈ విషయాలన్నీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఈ విద్యార్థుల్లో ఈ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ప్రధానంగా ఉపాధ్యాయులు పాఠ్యాంశాల్లో భాగంగా వచ్చేటువంటి టాపిక్స్ తో పాటు పాఠ్యాంశాల్లో భాగంగా లేని ఇతర అంశాలను కూడా ఈ మూఢనమ్మకాల గురించి కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే మన దేశంలో ఈ మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఎక్కువ ఈ దేశంగా మారి మంచి అభివృద్ధిని సాధించాలంటే విద్యార్థుల నుంచే మార్పు అనేది మొదలవ్వాలి. ఎందుకు అంటే స్టూడెంట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ సొసైటీ. సమాజానికి ఇటుకల్ లాంటి వాళ్ళు ఎవరు అంటే విద్యార్థులే. సమాజానికి పునాది లాంటి వారు ఎవరు అంటే విద్యార్థులే. కాబట్టి విద్యార్థుల దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని గనక అలవర్చినట్లయితే దేశం అనేది మున్ముందు అగ్రగామి దేశంగా మారేటువంటి అవకాశం అనేది, తొందరగా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. మరి వాళ్ళకి ఆసక్తిని కలిగించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ప్రయోగాలతో పాటు పాఠ్యాంశాలలో లేనటువంటి ప్రయోగాలను కూడా చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్, అదే విధంగా సైన్స్ మ్యాజిక్స్, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పడం ద్వారా విద్యార్థులకు సైన్స్ అంటే ఆసక్తి కలుగుతుంది. సైన్స్ అంటే ఆసక్తి ఎప్పుడైతే కలుగుతుందో వారిలో శాస్త్రీయ దృక్పథం అనేది తొందరగా అలవడేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ సైన్స్ కు సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్ గా జరిగేటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా విద్యార్థులకు రెగ్యులర్ గా తెలియజేయాలి. సైన్స్ ఉపాధ్యాయులే తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో మన యొక్క ఒక సునీత విలియమ్స్ అనేటువంటి ఆస్ట్రోనాట్ ఉన్నారు అక్కడ. వారు వెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్ అనేది ప్రిపేర్ లో ఉంది కాబట్టి వాళ్ళు వారం రోజుల్లో వద్దామనుకొని చెప్పి వాళ్ళు రాలేక ఇప్పుడు అక్కడే ఉండిపోయారు. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఎలా చూడాలి, మన భూమి నుంచి కూడా దాన్ని చూడొచ్చు.
మనకు భూమి నుంచి చూస్తే మూన్ తర్వాత అత్యంత బ్రైట్ గా కనబడేటువంటి నేచురల్ కాకుండా ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఏంటిది అంటే ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీన్ని మనం సులభంగా చూడొచ్చు. ఇది ఎలా చూడొచ్చు అనేది ఒక యాప్ ఉంటుంది, ఐఎస్ఎస్ యాప్ అని ఉంటుంది. ఆ యాప్ ద్వారా చూస్తే మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఇది కదులుతుంది. రోజుకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది ఇది. ఇటువంటి కొత్త కొత్త వైజ్ఞానిక విషయాలన్నీ విద్యార్థులకు తెలియజేయాలి. దాన్ని చూడడం ద్వారా, అదే విధంగా భూమి చుట్టూ, సౌర కుటుంబంలో భూమి చుట్టూ తిరిగేటువంటి 8 మన సూర్యుని చుట్టూ తిరిగేటువంటి 8 గ్రహాలలో 2 గ్రహాలను మినహాయించి మిగతా 6 గ్రహాలను కూడా సాధారణ కళ్ళతోనే చూడొచ్చు. యురేనస్, నెప్ట్యూన్ అనేటువంటి 2 గ్రహాలను మినహాయించి మిగతా 6 గ్రహాలు, 6 ఒక భూమి తప్ప మిగతా 5 మొత్తం వీటన్నింటినీ కూడా నేచురల్ గా ఎలా చూడాలి, ఏ టైంలో చూడాలి అనేది విద్యార్థులకు చూపించడం ద్వారా ఈ గ్రహాలంటే భయం అనేది పోతుంది. శని గ్రహాన్ని చూడడం ద్వారా శని గ్రహం అంటే భయం అనేది పోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు కూడా సాయంత్రం ఇప్పుడు 6:37 అవుతుంది కాబట్టి వెస్ట్ డైరెక్షన్ లో చూస్తే వీనస్ అనేటువంటి ప్లానెట్ మనకు చాలా బ్రైట్ గా కనబడుతుంది. చూడగానే గుర్తుపట్టవచ్చు. ఆకాశంలో అత్యంత బ్రైట్ గా కనబడేటువంటి నేచురల్ ఆబ్జెక్ట్ ఏంటిది అంటే మూన్ తర్వాత వీనస్ అది. అదే విధంగా నైట్ 9-9:30 మధ్యలో ఈస్ట్ వైపు చూసినట్లయితే సాటర్న్ కనిపిస్తుంది. అదే విధంగా మార్నింగ్ 5:30 ఆ ప్రాంతంలో ఈస్ట్ వైపు నిలబడి తల పైకెత్తి చూస్తే జూపిటర్ అనేటువంటి ప్లానెట్ కనిపిస్తుంది. ప్లానెట్స్ చాలా బ్రైట్ గా ఉంటాయి, చూడడానికి చాలా బ్రైట్ గా కనబడతాయి. ఎందుకు కనబడతాయి అంటే అవి మనకు తక్కువ దూరంలో ఉంటాయి కాబట్టి. స్టార్స్ అనేవేమో చాలా కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి కాబట్టి మనకు అవి అంత బ్రైట్ గా కనబడవు. ప్లానెట్స్ ని మనం ఈజీగానే గుర్తించవచ్చు. ఇటువంటి విషయాలన్నీ మనం విద్యార్థులకు తెలియజేయడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందేటువంటి అవకాశం చాలా ఉంది. అయితే మన దేశంలో పనిచేసేటువంటి సైన్స్ ఉపాధ్యాయుల మీద బాధ్యత ఎక్కువ ఉంది మిగతా దేశాల్లో సైన్స్ ఉపాధ్యాయుల కంటే కూడా. ఎందుకు అంటే ఈ మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ పాఠ్య పుస్తకాలను లోని అంశాలను మాత్రమే బోధిస్తే సరిపోదు. మనం పంపినటువంటి చంద్రయాన్-3 ల్యాండర్ అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. చాలా దాన్ని గొప్ప సెలబ్రేషన్ గా మనం అంతా జరుపుకున్నాం. దానికి గుర్తింపునివ్వడం కోసం ఆగస్టు 23, 2024 మొదటి స్పేస్ దినోత్సవంగా కూడా జరుపుకున్నాం. గత సంవత్సరం అదే రోజున చంద్రయాన్-3 మూన్ పై ల్యాండ్ అయినటువంటి దినంగా. అయినప్పటికీ కూడా చంద్రునిపై ల్యాండర్ ని దింపినా కూడా ఇంకా చంద్రగ్రహణం అంటే భయపడేటువంటి దేశం మనది. అదేవిధంగా మార్స్ పై రోవర్ ని దింపినా కూడా ఇంకా కుజదోషం అంటే భయపడేటువంటి దేశం మనది. ఓ పక్క చంద్రయాన్-3 సక్సెస్ అయింది అని చెప్పి మనం సెలబ్రేషన్ చేసుకుంటూ కూడా ఇంకా చంద్రగ్రహణం అంటే భయపడతాం. తలుపులు, కిటికీలు అన్ని మూసేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. గ్రహణం అంటే నీడ మాత్రమే. భూమి యొక్క నీడలోకి చంద్రుడు వస్తే అది చంద్రగ్రహణం. చంద్రుని యొక్క నీడలోకి భూమి వస్తే అది సూర్యగ్రహణం. గ్రహణం అంటే నీడ మాత్రమే. ఈ రాహుకేతువులు అనేవి ఉండవు, అవి అసలు ఉనికిలోనే లేవు. ఏ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా అవి కనబడలేదు. ఎంతో కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే నక్షత్రాల ఉనికిని, బ్లాక్ హోల్స్ ఉనికిని గుర్తిస్తున్నాయి మనం తయారు చేసినటువంటి టెలిస్కోప్లు. హబుల్ టెలిస్కోప్ గానీ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గానీ, ఇవన్నీ కూడా. ఈ గ్రహణం ముర్రి అనేది గ్రహణం ముర్రికి గ్రహణానికి అసలు సంబంధం లేదు. ఈ మేనరికపు వివాహాల వల్ల లేదా జన్యు లోపాల వల్ల మరియు ప్రధానంగా మన దేశంలో ఈ ముర్రి అనేది రావడానికి కారణం గ్రహణాలు కాదు, పౌష్టికాహార లోపం వల్ల కూడా ఈ గ్రహణాలు వల్ల కాకుండా ఈ గ్రహణం ముర్రి అనేది రావడం జరుగుతుంది. ఇటువంటి విషయాలన్నీ మనం పిల్లలకు చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ సంవత్సరం ఏప్రిల్ 8, 2024 సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఎక్కడ అంటే అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో ఏర్పడ్డది. అక్కడ దీన్ని
అక్కడ దేశాల్లో ఉండేటువంటి ఆ దేశాల్లో ఉండే ప్రజలంతా ఒక మంచి ఈవెంట్ లాగా జరుపుకున్నారు. సో, ఫలాని ఏప్రిల్ 8 రోజు ఆహ్, సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటే వాళ్ళు ముందుగానే దానికి నెల రోజుల ముందుగానే టూరిస్ట్ ఆహ్, స్పాట్‌లన్నీ బుక్ చేసుకొని హాయిగా బీచ్‌లకెళ్ళి మంచిగా తినుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ గ్రహణాన్ని వీక్షించిర్రు. నేను 2022 నవంబర్ 8న మన దేశంలో పాక్షిక చంద్రగ్రహణం అనేది ఏర్పడ్డది. ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయంలో నేను మా పాఠశాల విద్యార్థులందరినీ డైరెక్ట్‌గా తీసుకెళ్ళి గ్రహణం అంటే ఏంది? ఆ చంద్రగ్రహణం రోజు చంద్రుడిని కప్పేసేటువంటి ఆహ్, ఆ నీడ అనేది భూమిదే అనేటువంటి విషయాన్ని వాళ్ళకు స్వయంగా చూపించాను. ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి వాళ్ళనికి ఆ చంద్రగ్రహణం రోజు ఆ చంద్రుని యొక్క నీడ, చంద్రుడిని కవర్ చేసినటువంటి భూమి యొక్క నీడ ఎలా వస్తుంది? ఎలా పోతుంది? అనేది చూపించడం జరిగింది. అదే విధంగా గ్రహణం టైంలో తింటే ఏమీ గాదు అని చెప్పడం కోసం వారందరికీ కూడా భోజనాలు గూడా ఏర్పాటు జేసి పెట్టడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా తిన్నారు. ఎవరికీ ఏమీ కాలేదు. చక్కగా గ్రహణాన్ని జూసిర్రు. ఒక్కసారి వాళ్ళకు ఇది చూస్తే ఏం గాదు అని అర్థమైన తర్వాత, మళ్ళీ ఇంకెప్పుడు గూడా వాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో మళ్ళీ గ్రహణం అంటే ఎప్పుడు ఏం చెప్పినా గూడా వినరు. ద మైండ్ వన్స్ ఎన్‌లైటెడ్ కెనాట్ బికమ్ డార్క్. ఒక్కసారి అది ఎన్‌లైట్ అయిన తర్వాత మళ్ళీ చీకటిగా మైండ్ అనేది మారదు. విద్యార్థులకు మనం ఇవన్నీ చూపించడంతో పాటు సైన్స్‌కి సంబంధించినటువంటి ఈవెంట్స్ 'చంద్రయాన్-3' రాకెట్ ఏ విధంగా గత సంవత్సరం ఏప్రిల్ 23 సాయంత్రం 6:04 అది చంద్రునిపై ల్యాండ్ అయింది. ఇటువంటి విషయాలను కూడా వాళ్ళకి చూపించాలి. లైవ్‌లో చూపించాలి. చూపించినప్పుడు వాళ్ళకి సైన్స్ పట్ల ఆసక్తి అనేది కలుగుతుంది. ఇంకా విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాలి అంటే మనం చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటిది అంటే విద్యార్థులను స్వేచ్ఛగా ప్రశ్నించనివ్వాలి. అంతేకాకుండా మనం అడిగినటువంటి ప్రశ్నలకు స్వేచ్ఛగా సమాధానాలు ఇవ్వాలి. అంటే బట్టి పట్టినటువంటి ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు మాత్రమే మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం జనరల్‌గా. అలా గాకుండా వాళ్ళకి స్వేచ్ఛగా ఏమనిపించిందో స్వేచ్ఛగా ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి కల్పించాలి. అలాగే స్వేచ్ఛగా ప్రశ్నించేటువంటి పరిస్థితిని కూడా కల్పించాలి. దీనికోసం పాఠశాలల్లో క్వెషన్స్ బాక్స్ అనేది ఒక బాక్స్ లాగా పెట్టి వారికి ఎటువంటి డౌట్ వచ్చినా ఆ డౌట్ అందులో రాసి వేయమని చెప్పాలి. తర్వాత లీజర్ పీరియడ్స్ లో వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి క్వెషన్స్ కి ఆన్సర్ చేయడం ద్వారా విద్యార్థులందరికీ కూడా ఆ దానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది అందేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మనం చాలా 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 అంశాలు మనం చేయొచ్చు. తపన ఉండేటువంటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఏదో ఒక కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పు తీసుకురావడానికి, వారి యొక్క ఆలోచనలో మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఉదాహరణకు ఈ భూఖండాలన్నీ ఒకప్పుడు కలిసే ఉండేవి. తర్వాత ఇవి విడిపోయినాయి అనేటువంటి కాన్సెప్ట్‌ని చెప్పాలంటే దీన్ని వాళ్ళకు మనం ప్రాక్టికల్‌గా చూయించొచ్చు. సౌత్ అమెరికా, ఆఫ్రికా ఖండాలను గనక గ్లోబ్ ముందర పెట్టుకొని చూస్తే మనం ఈజీగా ఈ 2 ఒకప్పుడు కలిసి ఉండే అనేటువంటి విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సౌత్ అమెరికా ఇది ఆఫ్రికా అనుకుంటే మనం గ్లోబ్ ముందర పెట్టుకున్నా లేదా వరల్డ్ మ్యాప్ ముందర పెట్టుకొని అట్లా కట్ చేసినా కూడా ఆ 2 ఒక దాంట్లో ఒకటి ఇట్లా జాయింట్ అవుతాయి. అంటే ఒకప్పుడు ఈ 2 ఏమైనాయి సెపరేట్ అయినాయి అనేటువంటి విషయాన్ని మనం చూపించొచ్చు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేటువంటి అప్డేట్స్ కూడా చెప్పాలి. ఆఫ్రికా ఖండంలో కెన్యా, టాంజానియా సరిహద్దుల్లో భూమి అనేది భూమిలో మనకు పై భాగంలో చీలిక అనేది కనిపిస్తుంది. పగులు అనేది కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా కాలం తర్వాత అక్కడ ఆ భూమి అనేది సెపరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూసినటువంటి మార్పు వెంటనే జరగాలని లేదు. దానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చు. ఇటువంటి విషయాలను మనం పేపర్లలో వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, ఇంటర్నెట్ లో కూడా మనకు సమాచారం లభిస్తుంది. వీటన్నిటిని వాళ్ళకు ప్రత్యక్షంగా చూపించడం ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది. అక్షరాస్యత శాతం 74%. ఇప్పటికీ చాలా గ్రామాల్లో అనాగరిక విశ్వాసాలు
చాలా ఉన్నాయి. విద్యాధికుల్లో గూడా అంటే చదువుకున్న వారిలో గూడా కాలానుగుణంగా కొత్త కొత్త మూఢనమ్మకాలు ఏర్పడుతున్నాయి. దీనికి ఈ మూఢనమ్మకాలు ఏర్పడడానికి కారణం ఏంది అంటే, గతం పట్ల గౌరవం, పూర్వీకుల పట్ల ఉండేటువంటి గొప్పవారని అన్నీ ఆలోచించే వాళ్ళు కొన్ని సాంప్రదాయాలను, పద్ధతులను ప్రవేశపెట్టారని చాలా మంది అనుకుంటుంటారు. అయితే మనలో చాలా మంది మన మన ఇప్పుడున్న మనకంటే గూడా మన పూర్వీకులు చాలా గొప్పవారు అని అనగానే, నిజానిజాలను తెలుసుకోకుండా గుడ్డిగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ నమ్ముకుంటూ, వాటినే ప్రచారం చేస్తూ, తాము సమాజానికి మంచి చేస్తున్నట్లుగా భావిస్తుంటారు. అంటే ప్రాచీన సాంప్రదాయాలను, ప్రాచీన పద్ధతులను వ్యాప్తి చేయడమే గొప్ప విషయంగా వాళ్ళు భావిస్తుంటారు. కానీ అది మంచి పని గాదు. అది అమాయకత్వంతో చేసేటువంటి పని. ఎందుకంటే ఒక అబద్ధాన్ని చెప్పి ఒకరిని నమ్మించగలిగితే, ఆ చనువుతో రేపు వేరే అబద్ధాలతో కూడా మిమ్మల్ని నమ్మించొచ్చు. మూఢనమ్మకాలన్నీ గుంపులుగానే ఉంటాయి. ఈరోజు నేను మంచి రోజు, చెడ్డ రోజు అనేటువంటి అబద్ధాన్ని గనక చెప్పి ఒకరిని గనక నమ్మించగలిగితే, రేపు జ్యోతిష్యం గురించి చెప్పి నమ్మించొచ్చు. ఎల్లుండి రంగురాళ్ళ గురించి చెప్పి నమ్మించొచ్చు. ఆ తర్వాత న్యూమరాలజీ గురించి కూడా చెప్పి నమ్మించొచ్చు. సో, ఈ ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి టీచర్లు ఎలా ఉన్నటువంటి ప్రయోగాలు చేయడం ద్వారా మాత్రమే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అనేది రాదు. ప్రతి విద్యార్థికి మన టీచర్ ప్రయోగాలు చేసి చూపించడంతో పాటు, వాళ్ళు సొంతంగా వారికి తోచినట్టు మన వంటగదిలో ఉండేటువంటి నిమ్మకాయతోని, చింతపండుతోని, ఉల్లిగడ్డతోని, డిష్ వాష్ లిక్విడ్‌తో కూడా ప్రయోగాలు చేయొచ్చు. శానిటైజర్‌తో కూడా ప్రయోగాలు చేయవచ్చు. ఆఖరికి టాయిలెట్‌లో ఉండేటువంటి యాసిడ్‌తో కూడా మనకు ఆసక్తి ఉంటే మన వంటగదిని, బాత్రూమ్‌ని కూడా ఆర్కిమిడీస్ ప్లవన సూత్రాల గురించి చెప్పింది, ప్లవన సూత్రాలను కనుక్కుంది బాత్రూమ్‌లోనే అన్న విషయం మనందరికీ తెలుసు. మనకు పాఠశాలల్లో అన్ని వసతులు చాలా పాఠశాలల్లో ఉండవు. వసతులు లేవని, కెమికల్స్ లేవు. ఇవన్నీ ఓకే. ఉన్న వాటిని మనం ఏం చేయాలి అంటే సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నటువంటి వనరుల్ని మనం వాడుకుంటూ ముందుకు పోవాలి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం ప్రభుత్వాలే పనిగట్టుకొని అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేస్తున్నప్పుడు, ఈ సమాజాన్ని శాస్త్రీయ దృక్పథం వైపు నడిపించాల్సినటువంటి బాధ్యత నిర్మూలించడం కోసం పనిచేసేటువంటి శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి వైజ్ఞానిక సంస్థల మీద మాత్రమే ఉంది. పరిపాలించే పాలకులే మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నప్పుడు, సో ఆ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతం చేయాల్సినటువంటి పని ప్రధానంగా సైన్స్ ప్రచార సంస్థలు మాత్రమే చేస్తున్నాయి. అయితే ఇంత పెద్ద సమాజానికి, ఇంత పెద్ద జనాభాకి వాళ్ళ కృషి అనేది, వాళ్ళు చేసేటువంటి కృషి చాలా పెద్ద కృషే. అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే కృషి సరిపోవట్లేదు. ఎందుకంటే ఏ కృషి చేయాలన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి వనరులు ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం సాధ్యం కాదు. అదే విధంగా ఈ ప్రభుత్వాల పాలసీ తీసుకున్నట్లయితే మీకు 1, 2 విషయాలు చెప్తానిక్కడ. ఇంగ్లాండ్‌లో 1735లోనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చింది. 1735లో. అక్కడ జ్యోతిష్యం అనేది చెబితే నేరం. కానీ మన దేశంలో ఏం జరుగుతుంది అంటే, జ్యోతిష్యాన్ని సిలబస్‌గా కొన్ని యూనివర్సిటీలు పాఠ్యాంశాల్లో భాగంగా చేసినాయి. బెనారస్ యూనివర్సిటీ అయితే భూత వైద్యాన్ని ప్రవేశపెట్టుకుంది. ఒక కోర్స్‌గా దాన్ని పాఠ్యాంశాల్లో భాగంగా ఒక సెపరేట్ కోర్స్‌గా దాన్ని ప్రోత్సహిస్తుంది. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు 16వ శతాబ్దంలోనే ఇటువంటి అశాస్త్రీయ అంశాలన్నింటినీ సిలబస్ నుంచి తీసేస్తే, మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనము ఇంకా అశాస్త్రీయ అంశాలను ఎంకరేజ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పాలసీ ఇలా ఉంది అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. అయితే మనం నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు గానీ, నిద్ర నటిస్తున్న వారిని మనం లేపలేము. మరి మనం ఏం చేయాలి అంటే, ఈ అశాస్త్రీయ అంశాలకు వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే మనం సమాజంలో ఉండే పెద్దవాళ్ళని ఎట్లాగూ వాళ్ళకి వాస్తవాలు చెప్పినా జీర్ణించుకోలేరు. చాలా మంది మారడానికి ఇష్టపడరు కూడా. రీసెంట్‌గా నేను మా టీచర్లకు సంబంధించిన ట్రైనింగ్ ఒకటి జరిగింది. మాకు ఎవ్రీ మంత్ ఒక రోజు ఒక ట్రైనింగ్ ఉంటుందన్నమాట, అప్డేట్ కావడానికి. ఆ ట్రైనింగ్‌లో దాన్ని ఆర్గనైజ్ చేసే వ్యక్తి
సార్ మీరు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా అంశాలు చెప్తారు కదా! ఏదైనా ఒక టాపిక్ తీసుకొని కొద్దిసేపు మాట్లాడండి అంటే, నేను ఈ వారాల కాన్సెప్ట్ గురించి చెప్పాను. ఈ వారాల కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఈ ఈ తిథులు, నక్షత్రాలు, ఈ రాశులు ఇవన్నీ ఎలా వచ్చినాయి? దీనివల్ల మంచి జరుగుతది, చెడు జరుగుతది అని మభ్యపెట్టేటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్తుంటారు? దీని ఆరిజిన్ ఏంటిది అనేటువంటి విషయాలన్నీ కూడా సైంటిఫిక్‌గా చెప్పా. చెప్పిన తర్వాత అందులో అందరూ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఎందుకంటే ఆహ్, ఆల్రెడీ చాలా కాలం పాటు ఈ వేళ్ళూనుకొనున్నటువంటి భావజాలం నుంచి ఒక్కసారిగా బయటికి రావడం సాధ్యం కాదు కాబట్టి. అయితే ఆహ్, ఈ జ్యోతిష్యానికి మూలం ఏంటిది అంటే భూకేంద్రక సిద్ధాంతం. అంటే భూమి చుట్టూ సూర్యుడు, ఇతర గ్రహాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయని అనుకునేటువంటి రోజుల్లో పుట్టినటువంటి ఈ జ్యోతిష్యం, దాని మీద ఆధారపడ్డటువంటి ఈ జ్యోతిష్య ఫలాలు అది అబద్ధమైనప్పుడు ఇవన్నీ ఎట్లా నిజమైతాయి? ఇప్పుడు భూకేంద్రక సిద్ధాంతం తప్పు. భూమి చుట్టూ సూర్యుడు, ఇతర గ్రహాలు తిరగట్లేవు అనే విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ దాన్ని బేస్ చేసుకొని చెప్పినటువంటి ఈ జ్యోతిష్య ఫలితాల మీద మాత్రం ఎలా నిజమవుతాయి అనేటువంటి క్వెషన్‌ని మనం విద్యార్థులకు గూడా చెప్పాలి. విద్యార్థులకు ఇటువంటి విషయాలన్నీ చెప్పడం ద్వారా మనం భవిష్యత్తు తరాలని తయారు చేసుకోవడం శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి వ్యక్తులుగా మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ప్రభుత్వాల విషయంకొచ్చేస్తే ఒక విషయం చెప్తాను. ఈ పాకిస్తాన్‌లో 1970 కంటే ముందున్నటువంటి టెక్స్ట్ బుక్స్‌కి, 1970 తర్వాత వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్‌కి చాలా స్పష్టమైన తేడా ఉంది. అదేంటి అంటే 1970 తర్వాత వచ్చినటువంటి బుక్స్‌లో వాళ్ళేం రాసుకున్నారంటే వాళ్ళ పుస్తకాల్లో మొత్తం తప్పులే రాసుకున్నారు. విద్యార్థులందరికీ కూడా వాళ్ళేం రాసుకున్నారు అంటే 1971 వార్‌లో పాక్ గెలిచింది అని, ప్రపంచమంతా మోసం చేసి ఇండియా గెలిచేలా చేసిందని, ఇలా తప్పులు రాసుకున్నారు. విద్యార్థులకు చెప్తారు. అదే విధంగా ఆహ్, 1947లో ఇండియా నుంచి పాకిస్తాన్ సెపరేట్ అయిందనేటువంటి మనం చెప్పుకుంటే, పాకిస్తాన్ నుంచి ఇండియా సెపరేట్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం. అదే విధంగా వాళ్ళ టెక్స్ట్ బుక్స్‌లో ఎక్కడ గూడా ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి చెప్పకపోవడం. అందులో గాంధీ మహాత్ముని పేరు గురించి కూడా కనీసం చెప్పకపోవడం. ఇలాంటి అశాస్త్రీయ భావజాలాలను వాళ్ళ పుస్తకాల్లో రాసుకొని, వాళ్ళ పిల్లలకి అవే నేర్పితే, భవిష్యత్తు తరాలు శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి ఫలాలు ఎక్కడి నుంచొస్తాయి? అందుకే వాళ్ళింకా ఈ అధపాతాళంలోనే ఉన్నారు. మనకు 19 మన దేశం 1962లో ఇస్రోని ఏర్పాటు చేసుకుంటే, అంతరిక్ష పరిశోధనల కోసం. వాళ్ళు మనకంటే ఒక సంవత్సరం ముందే ఆహ్, సుపార్కో అనేటువంటి స్పేస్ సంబంధించినటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అంటే 1961లోనే మనకంటే ముందే స్పేస్ రీసెర్చ్ మొదలైనటువంటి ఆ దేశం ఈరోజు ఎక్కడ ఉంది? మన ఇస్రో ఎక్కడ ఉంది? ఇస్రో అగ్రదేశాలతో పోటీ పడేటువంటి స్థాయిలో మనం ముందుకెళ్తుంటే, వాళ్ళింకా అధపాతాళంలోనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 20 సంవత్సరాల దాకా రాజ్యాంగం రాసుకోకుండా, ఆ తర్వాత రాసుకున్న రాజ్యాంగంలో గూడా మత భావనలకు పెద్దపీట వేసి, లౌకికత్వాన్ని పక్కన బెట్టి, అన్ని తప్పుడు సమాచారం విద్యార్థులకిచ్చేటువంటి ఆ దేశం ఈరోజు అధమ స్థానంలో ఉంటే, వాళ్ళ సైన్స్ పుస్తకాలలో గూడా ఏమని రాసుకుంటారంటే, ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఈ భూమి మీద ఉండేటువంటి జీవం అంతా ఎలా వచ్చింది? అనేటువంటి దానికి ఈ సైంటిఫిక్ ఆన్సర్స్ అనేవి ఉండవు. ఈ అల్లానే ఇదంతా సృష్టించాడు అనేటువంటి భావనలన్నీ గూడా వాళ్ళు డైరెక్ట్‌గా రాసుకున్నారు. ఇలా పాలనాపరమైనటువంటి విషయాల్లోకి అదే విధంగా చదువుకు సిలబస్‌లకు సంబంధించినటువంటి విషయాల్లోకి మతం అనేది ప్రవేశించినంత వరకే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుంది. ఒక్కసారి మతం అనేది పాలనాపరమైన విషయాల్లో గాని, ముఖ్యంగా చదువుకు సంబంధించినటువంటి సిలబస్‌లోకి సంబంధించినటువంటి అంశాల్లో గాని ప్రవేశిస్తే, ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది క్రమక్రమంగా తగ్గి అధపాతాళానికి వెళ్తుంది అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి సత్యమే. పక్క దేశం పాకిస్తాన్ నుంచి మనం నేర్చుకున్నటువంటి నీతి గూడా ఇది. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ ఒక 2 సంవత్సరాల క్రితం వరకు గూడా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండేటువంటి మహిళలంతా గూడా చక్కగా వాళ్ళకి నచ్చినటువంటి చదువుని చదువుకునేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి ఏంది అంటే, మహిళలకు అంటే బాలికలకు 5వ తరగతి వరకు మాత్రమే చదువుకునేటువంటి రైట్ ఉందక్కడ.
6వ తరగతి చదువుకోవడానికి వాళ్ళకి రైట్ లేదు ఇప్పుడు. సో అటువంటి దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. మన దేశంలో జరుగుతున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్తాను. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో భాగంగా 6-12 తరగతుల పాఠ్య పుస్తకాల నుండి కొన్ని అంశాలను తొలగించడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఆ అంశాలు ఏంటియో చెప్తాను. పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మొఘలుల చరిత్ర, నర్మదా బచావో ఆందోళన, మహాత్మా గాంధీ హత్య, ఇటువంటి టాపిక్స్ అన్ని కూడా సిలబస్ లో లేకుండా చేస్తున్నారు. వీటి గురించి వాస్తవాలను చెప్పాల్సినటువంటి బాధ్యత మనం ఇవన్నీ చెప్పకుంటే, ఇప్పుడు ఈ మొఘలుల చరిత్ర గురించి కానీ, ఈ పారిశ్రామిక విప్లవం గురించి కానీ, మహాత్మా గాంధీ హత్యకు సంబంధించినటువంటి అంశాలన్నీ సిలబస్ లో నుంచి తీసేయడం వెనక ఏవో ఇతర కారణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా గణితంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని కూడా తీసేశారు. సైన్స్ లో, ఫిజిక్స్ లో పీరియాడిక్ టేబుల్ గురించి, బయాలజీలో జీవ పరిణామ సిద్ధాంతం గురించి ఇలా తొలగించుకుంటూ పోయారు. ఇలా అశాస్త్రీయ విధానాలను, వాళ్ళు పాటించే అశాస్త్రీయ విధానాలను వ్యతిరేకిస్తూ 1800 మంది మీద కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ కూడా రాశారు. ఎందుకంటే వీళ్ళు తీసేసినటువంటి సిలబస్ అంతా కూడా వాళ్ళు ఎవరిని సంప్రదించలేదు. బుక్ రైటర్స్ ని గాని లేదా నిపుణులను గాని ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా వాళ్ళకు నచ్చినటువంటి పాఠ్యాంశాలను సిలబస్ తగ్గింపు పేరుతో తొలగించుకుంటూ పోతున్నారు. ఇంకా అయితే కొన్ని రాష్ట్రాలు వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు మన దేశంలో. కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తొలగించినటువంటి పాఠ్యాంశాలను మా రాష్ట్రాల్లో బోధిస్తాము అని చెప్పేసి వాళ్ళు బోధించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా విజ్ఞాన్ ప్రసార్ అనేటువంటి సైన్స్ ప్రచార సంస్థను కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఇది. దీన్ని కూడా మూసివేయడం జరిగింది. ఈ విజ్ఞాన్ ప్రసార్ అనేటువంటి సంస్థ సైన్స్ కి సంబంధించినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ. కొన్ని వందల కొద్ది పుస్తకాలను ప్రచురించింది. భారతదేశంలో ఉండే అనేక భాషల్లో అనేక రకాల పుస్తకాలను, అనేక రకాల వీడియోలను అనేక భాషల్లో రూపొందించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేటువంటి సంస్థ ఇది. సైన్స్ రంగంలో కృషి చేసిన వాళ్ళకి అవార్డులను కూడా ఇచ్చి గౌరవించేటువంటి సంస్థ. ఇటువంటి సంస్థను కూడా రీసెంట్ గా మూసివేయడం జరిగింది. ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు, విధానాలను అవలంబించడం సరికాదు అని చెప్పేసి దేశంలో ఉండేటువంటి మేధావులంతా కూడా ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా నిరంకుశంగా ముందుకు పోతున్నారు. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఈ మొండిగా కఠినంగా ముందుకు పోకుండా మేధావుల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పాటిస్తూ వాళ్ళు చెప్పినటువంటి సవరణలు స్వీకరిస్తే మన దేశం కూడా శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి దేశంగా మారేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి అంటే బడ్జెట్ లో దీనికి కేటాయించేటువంటి వనరుల సంఖ్య అనేది కూడా పెంచాలి. అమెరికా, చైనా, సింగపూర్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలలో వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు ఎక్కువ మొత్తాన్ని విద్యకు, పరిశోధనకు కేటాయిస్తున్నారు. అమెరికా తన జీడిపిలో 4% అమౌంట్ ని విద్య కోసం కేటాయిస్తుంది. చైనా 2% బడ్జెట్ ని కేటాయిస్తుంటే మన ఇండియాలో కేవలం 0.3% మాత్రమే నిధులను విద్య మరియు పరిశోధన కోసం కేటాయిస్తారు. ఈ విధంగా వాటికి కేటాయించేటువంటి మొత్తాన్ని కూడా పెంచడం ద్వారా కూడా దేశంలో ఈ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మరి ఇప్పుడు ప్రభుత్వాలు మనకు సహకరిస్తలేవు అనేది వాస్తవము. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి, ఈ శాస్త్రీయ దృక్పథాన్ని ఎలా పెంపొందించాలి అనేటువంటి టాపిక్ వచ్చేసినట్లయితే, భౌతిక రోగాన్ని తొలగించినంత సులువుగా మానసిక జాడ్యాన్ని మనం వదిలించలేం. ఒక్క రోజులో లేదా ఒక్కసారిగా మానసిక జాడ్యాన్ని తొలగించడం సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వేళ్ళూనుకున్నటువంటి భావజాలం ఒక్కసారిగా పోదు. సో ఒకేసారి అన్ని మూఢనమ్మకాల గురించి మనం చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా వారికి మనం శాస్త్రీయ పద్ధతిని గనక నేర్పించినట్లయితే
ఇంతకుముందు చెప్పినటువంటి శాస్త్రీయ పద్ధతి ద్వారా వారిని ఎన్లైట్ చేసి ఒక్క మూఢనమ్మకాన్ని మనం బ్రేక్ చేసేలా అతన్ని ఎన్లైట్ చేసినట్లయితే ఆ పద్ధతిని అప్లై చేసుకుంటూ క్రమక్రమంగా ఒక్కొక్కటిగా మూఢనమ్మకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. సో ఈ మెదడును ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళు మాత్రమే ఆలోచన చేస్తారు. అసలు మెదడును ఎవరైతే ఉపయోగించరో వాళ్ళు మాత్రమే విశ్వసిస్తారు. సో మనం చేయాల్సిన పని శాస్త్రీయ పద్ధతి ద్వారా వారిని ఎన్లైట్ చేసి ఆలోచించేటువంటి విధంగా చేయడమే. అంటే అజ్ఞానుల్ని విజ్ఞానులుగా మార్చడం ఒక ఎత్తైతే, చదువుకున్న వారిలోనే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి నేటి కాలంలో ఉంది. విద్యావంతులనే వివేకవంతులుగా మార్చాల్సినటువంటి పరిస్థితి మన మీద ఉంది కాబట్టి ఎందుకొచ్చింది ఇదంతా అంటే, సైన్స్ ను చదువుకొని ఉన్నత రంగాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది లేకపోవడం వల్ల ఈ పరిస్థితి అనేది వచ్చింది. మరి దీని నుంచి మనం ఎలా ఓవర్కమ్ కావాలి అంటే, ఫస్ట్ మన గతం గొప్పదే, మన వర్తమానమే సరిగ్గా లేదు. మన వర్తమానాన్ని మనం గొప్పగా మార్చుకోవాలి అంటే ఈ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం ఒక్కటే మార్గం. దీనికి వేరే మార్గం ఏది లేదు. గతంలో ఆర్యభట్ట, భాస్కరుడు, చరకుడు, సుశ్రుతుడు లాంటి గొప్ప గొప్ప వైజ్ఞానికవేత్తలను అందించినటువంటి ఈ దేశం ఎప్పుడో 5వ శతాబ్దంలోనే గ్రహణాల గురించి చెప్పినటువంటి ఆర్యభట్ట, మరి వారి పరిశోధనలు, మరి వారు చెప్పినటువంటి వైజ్ఞానిక విషయాలను ఈ దేశంలో ఇంకా ఎందుకు పాటించట్లేరు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఈ వర్తమానాన్ని మనం మార్చుకోవాలి అంటే శాస్త్రీయ దృక్పథాన్ని సమాజానికి అలవాటు చేయాలి. ఈ రోజు పేపర్‌లో వార్త చూశాను ఒకటి. ఉత్తరప్రదేశ్‌లో మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయి చదువుకున్న వారిలో కూడా అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టైమ్ మిషన్ పేరు మీద 35 కోట్ల రూపాయలను ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఒక ఇద్దరు వ్యక్తులు విదేశాలకు వెళ్ళిపోయారు. టైమ్ మిషన్ అంటే ఏంది అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళని మళ్ళీ యూత్ గా మారుస్తామని చెప్పడం. వాళ్ళకు మళ్ళీ 25 ఏళ్ల వయసు వచ్చే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి, ఇదేదో గుట్టుగా సాగినటువంటి వ్యవహారం కూడా కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కరపత్రాలు, టీవీల ద్వారా ప్రచారం ఇవన్నీ చేశారు వాళ్ళు. ఇవన్నీ చాలా ఓపెన్ గా చేశారు. అక్కడ ఉండేటువంటి ప్రజలంతా నమ్మారు. నమ్మి మనిషికి 6,000 నుంచి 90,000 దాకా డబ్బులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అందులో ఎవరికో ఒకరికి అనుమానం వచ్చింది. ఇంకా నువ్వు డబ్బులు తీసుకున్నావు గాని ఇంకా నన్ను చేస్తలేవేంటి అని చెప్పి అడిగారు. అడిగేసరికి వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. మా డబ్బులు మాకియ్యమని అడిగాడు. అడిగేసరికి వాళ్ళు స్పందించకుంటే అప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే గాని ఈ సమస్య బయటపడలేదు. అంటే ఎక్కడైనా సాధ్యమా? ఒకసారి ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళు మళ్ళీ యంగ్‌గా మారడం అనేది సాధ్యమా? ఈ రోజుల్లో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు 35 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారంటే ఎంతమంది జనాల సంఘటన. నిన్న మెదక్లో ఒక మహిళను మంత్రాల నేపంతో సజీవ దహనం చేశారు. సంఘటన. మన చుట్టూ రోజుకొక సంఘటన జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని దేశం మొత్తం మీద ఇంకా లెక్కలేనన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా మరి ఇదంతా జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలను చైతన్యపరిచినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. ఇది సంఘటన జరిగిన తర్వాత అక్కడికి మళ్ళీ ఎవరెళ్తారు? ఈ మంత్రాల నెపంతో ఈ సజీవ దహనం చేసిన దగ్గరికి ఆ గ్రామానికి వెళ్లి మళ్ళా ప్రజలకు అవేర్‌నెస్ కల్పించే బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు తీసుకుంటే తప్ప, ప్రభుత్వాలు వారి పనిగా, వారి బాధ్యతగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసినటువంటి సందర్భం ఎక్కడ కనబడదు మనకి. ఇంకా ఒక వారం రోజుల క్రితట జరిగినటువంటి ఇంకొక సంఘటన, ఇది టీచర్లకు సంబంధించినటువంటి సంఘటన. వారం 10 రోజుల కిందట హత్రాస్ ఇది కూడా ఉత్తరప్రదేశ్‌లో 2వ తరగతి చదివేటువంటి పిల్లోడిని 10 సంవత్సరాల అబ్బాయిని ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళ స్కూల్ సరిగ్గా నడుస్తలేదు అని చెప్పేసి, మంచిగా నడవాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఒక జ్యోతిష్యని చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నరబలి చేయమని చెప్పారు. ఒక పిల్లోడిని బలి చేయమని చెప్తే ఆ పిల్లోడిని బలిచ్చారు. బలివ్వడానికి అర్ధరాత్రి లేపి తీసుకెళ్తుంటే ఆ అబ్బాయి కేకలేసాడు. కేకలేస్తే వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుంది అని చెప్పేసి గట్టిగా గొంతు బిసికి చంపారు. ఈ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నది స్కూల్ ప్రిన్సిపల్, ఇంకొక ఇద్దరు టీచర్లే మూఢనమ్మకాలు మనల్ని ఏం చేస్తాయి అని అనుకునే స్థాయి నుంచి మూఢనమ్మకాలు టీచర్లను కూడా ప్రభావితం చేసేటువంటి స్థాయికి మన దేశం దిగజారుతుంది. ఇలా దిగజారడానికి
కారణం శాస్త్రీయ దృక్పథం లోపించడమే. మనం ఇంకొక సంఘటన కూడా చూడొచ్చు. సుమారు 2 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరు ఉన్నత విద్యావంతులైనటువంటి తల్లిదండ్రులు వారిద్దరు అమ్మాయిల్ని దారుణంగా డంబెల్స్ తో కొట్టి చంపారు. మళ్ళీ పునర్జన్మ రూపంలో మళ్ళీ పుడుతుందని చెప్పి. ఎంత దారుణమైన అంశం. అతను కెమిస్ట్రీలో పిహెచ్డి చేశాడు తండ్రి, తల్లి మ్యాథ్స్ లో గోల్డ్ మెడల్. చదువుకున్న వాళ్ళలోనే ఈ అశాస్త్రీయ భావజాలం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా వీటన్నిటికీ మూలం వీళ్ళందరి చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి అజ్ఞానానికి, మూర్ఖత్వానికి కారణం మన అశాస్త్రీయ విద్యా విధానమే. ప్రశ్నించే జిజ్ఞాసను, హేతుబద్ధమైనటువంటి ఆలోచనను పెంపొందించడంలో మన విద్యా విధానం దారుణంగా ఫెయిల్ అయింది. అందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో వీటి నుంచి బయటపడాలి అంటే మనకున్నటువంటి మార్గం ఎంతసేపటికి ప్రభుత్వాలు ఎట్లాగూ చొరవ చూపట్లేదు కాబట్టి విద్యార్థి దశ నుంచి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళని భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఈ మూఢనమ్మకాల వారి యొక్క ఆవేదనలో, వారి యొక్క ఆక్రోషంలో, వారి నిజాయితీలో ఎంత బలం ఉందని చూడాలే కానీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారని, మన నమ్మకాలకు వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళను అనగదొక్కాలని చూస్తే సమాజం మొత్తం అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణంలో వీరందరి నిస్వార్థ సేవలను తప్పనిసరిగా స్మరించుకోవాలి. వీరే నిజమైనటువంటి దేశభక్తులు. ఎవరైతే మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారో వాళ్ళే దేశద్రోహుడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేసే వాళ్ళంతా కూడా నిజమైనటువంటి దేశభక్తులైనటువంటి విషయాన్ని మనం ఈ విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియజెప్పడం ద్వారా భవిష్యత్తులో సమాజం మారేటువంటి అవకాశం ఉంటుంది. 99% ప్రజలు గుడ్డిగా జ్యోతిష్యాన్ని, వాస్తును, ఇతర మూఢనమ్మకాలను పాటించే సమాజంలో మనం నివసిస్తున్నాం. ఇటువంటి సమాజంలో ఇవన్నీ తప్పు, ఇవన్నీ అశాస్త్రీయమని చెప్పడం చాలా గొప్ప విషయం. దానికి చాలా ధైర్యం కావాలి, అంతకంటే ఎక్కువ జ్ఞానం కూడా కావాలి. అందుకే ఉపాధ్యాయులు కానివ్వండి, సైన్స్ ప్రచారకర్తలు కానివ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. కొత్త జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకోవాలి. మరి మనం ఎందుకు ఇలా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి, శాస్త్రీయ దృక్పథాన్ని ఎందుకు పెంపొందించాలి అంటే, ద సైలెన్స్ ఆఫ్ గుడ్ పీపుల్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ద బ్రుటాలిటీ ఆఫ్ బ్యాడ్ పీపుల్. అంటే చెడ్డవాళ్ళు చేసేటువంటి అకృత్యాల కన్నా మంచి వాళ్ళ మౌనం అనేది సమాజానికి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది. మంచి ఫూల్స్ మల్టిప్లై వెన్ వైజ్ మెన్ ఆర్ సైలెంట్. అన్ని తెలిసినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే వీటిని మూఢనమ్మకాలను స్ప్రెడ్ చేసేటువంటి వాళ్ళు విపరీతంగా వాళ్ళ యొక్క భావజాలాన్ని బాగా పెంచుకుంటూ పోతారు. కాబట్టి వాస్తవాలు తెలిసిన వారంతా కూడా భయపడకుండా సరైనటువంటి జ్ఞానంతో, సరైనటువంటి భావ వ్యక్తీకరణతో ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హ్యూమనిస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.